మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. చంద్రుని చుట్టూ విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. 4 వ్యోమగాములు సురక్షితంగా చేరుకున్నారు. వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రను ముగించుకుని భూమికి తిరిగొచ్చారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్పాష్ డౌన్ అయ్యారు. ఇక ఈ చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఓరియన్ అంతరిక్ష నౌక ఇవాళ ఉదయం 5:37 అమెరికాలోని శాన్ డియాగో తీరానికి సమీపంలో సముద్రంలో దిగింది. అక్కడ యుఎస్ నేవీ రికవరీ బృందం తక్షణ సహాయాన్ని అందించింది. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన తర్వాత 4 వ్యోమగాములు సేఫ్ గా భూమిపైకి తిరిగొచ్చారు. 54 ఏళ్ల తర్వాత మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లిన మొట్టమొదటి సిబ్బందితో కూడిన మిషన్ ఇది. దీంతో నాసా ఆర్టెమిస్ 2 మిషన్ కంప్లీట్ అయింది. ఓరియన్ అంతరిక్ష నౌకలో కమాండర్ రీడ్ వైస్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ దాదాపు 10 రోజుల చారిత్రాత్మక ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నారు. అపోలో 17 1972 తర్వాత అంటే 54 సంవత్సరాలలో చంద్రుని దర్శించడం ఇదే తొలిసారి. దీంతో 54 తర్వాత ఆర్టెమిస్ రికార్డు సృష్టించింది. ఇక సిబ్బంది చంద్రుని అవతలి భాగాన్ని దగ్గరగా వీక్షించి మానవ చరిత్రలోని అత్యంత సుదూర ప్రయాణానికి కొత్త రికార్డు సృష్టించారు. ఇది సుమారు 2,52,756 మైళ్లు అంటే 4,06,771 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక ఈ యాత్రలో చంద్రుని ఛాయాచిత్రాలను తీశారు. ఈ టూర్లో శాస్త్రీయ పరిశీలనలతో పాటు అలాగే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు వ్యోమగాములు. రిటర్న్ జర్నీలో వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఓరియన్ అంతరిక్ష నౌక ధ్వని వేగానికి 32 రెట్ల వేగంతో ప్రయాణించిందని, 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకున్న తర్వాత పారాచూట్ సహాయంతో గంటకు 17 మైళ్ల వేగంతో నీటిపై సురక్షితంగా దిగిందని నాసా పేర్కొంది. చంద్రునిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడం, చివరికి అంగారకుడికి మానవ సహిత యాత్రను పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఆర్టెమిస్ 2 కార్యక్రమంలో ఈ యాత్ర ఓ కీలక భాగం. ఆర్టెమిస్ 3తో చంద్రుని ఉపరితలంపై దిగడానికి ప్రణాళిక చేస్తోంది నాసా. చంద్రుని చుట్టూ విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. 4 వ్యోమగాములు సేఫ్ గా చేరుకున్నారు. వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రను ముగించుకుని భూమికి తిరిగొచ్చారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో సేఫ్ గా స్పాష్ డౌన్ అయ్యారు. ఇక ఈ చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఓరియన్ అంతరిక్ష నౌక ఇవాళ ఉదయం 5:37 అమెరికాలోని శాన్ డియాగో తీరానికి సమీపంలో సముద్రంలో దిగింది. అక్కడ యుఎస్ నేవీ రికవరీ బృందం తక్షణ సహాయాన్ని అందించింది. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన తర్వాత 4 వ్యోమగాములు సేఫ్ గా భూమిపైకి తిరిగొచ్చారు. 54 ఏళ్ల తర్వాత మానవుల్ని చంద్రునిపైకి తీసుకెళ్లిన మొట్టమొదటి సిబ్బందితో కూడిన మిషన్ ఇది. దీంతో నాసా ఆర్టెమిస్ 2 మిషన్ కంప్లీట్ అయింది. ఓరియన్ అంతరిక్ష నౌకలో కమాండర్ రీడ్ వైస్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ దాదాపు 10 రోజుల పాటు చారిత్రాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అపోలో 17 1972 తర్వాత అంటే 54 సంవత్సరాలలో చంద్రుడిని దర్శించడం ఇదే తొలిసారి. దీంతో 54 తర్వాత ఆర్టెమిస్ రికార్డు సృష్టించింది. సిబ్బంది చంద్రుని అవతలి భాగాన్ని దగ్గరగా వీక్షించి మానవ చరిత్రలోనే అత్యంత సుదూర ప్రయాణానికి కొత్త రికార్డు సృష్టించారు. ఇది సుమారు 2,52,756 మైళ్లు అంటే 4,06,771 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక ఈ యాత్రలో చంద్రుడి ఛాయాచిత్రాలు తీశారు. అలాగే ఈ టూర్లో శాస్త్రీయ పరిశీలనలతో పాటుగా అలాగే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీరు వీక్షించారు. ఇక రిటర్న్ జర్నీలో వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఓరియన్ అంతరిక్ష నౌక ధ్వని వేగానికి 32 రెట్ల వేగంతో ప్రయాణించిందని, 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకున్న తర్వాత పారాచూట్ సహాయంతో గంటకు 17 మైళ్ల వేగంతో నీటిపై సేఫ్ గా దిగిందని నాసా పేర్కొంది. చంద్రునిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడం, అలాగే చివరికి అంగారకుడికి మానవ సహిత యాత్రను పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఆర్టెమిస్ కార్యక్రమంలో ఈ యాత్ర ఓ కీలక భాగంగా మారింది.
ఇక ఆర్టెమిస్ 3తో చంద్రుని ఉపరితలంపై దిగడానికి ప్రణాళిక చేస్తోంది నాసా.